మన పిల్లలకు బోధించే బోధ, మనం ప్రేరేపించే ప్రేరేపణ వారు అలవర్చుకున్నప్పుడు మంచి దారిలో వెళితే వారి జీవితాలు బాగుపడతాయి. లేకపోతే చెడ్డ ప్రేరేపణ చేస్తే, చెడ్డగా వారికి బోధిస్తే ఏం చేస్తారండి? వాళ్ళు నీతిమంతుల తలలను అడుగుతారు. వారు పాపంలో మునిగిపోతూ ఉంటారు. పిల్లల్ని మనము పెంచేటప్పుడు ఏ విధంగా పెంచాలంటే దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి, దేవుని సంబంధమైనటువంటి ప్రేరేపణతో వారిని పెంచాలి. ఒకనకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి సిలోహు అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థన చేసింది. దేవా, నీ సన్నిధి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుందంటే, ప్రభా నా బ్రతికింతని ఎన్ని సంవత్సరాల పాటు నీ సన్నిధికి వస్తున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆత్మను కొమ్మరించి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర మరి ఆమె ప్రార్థనలో అంటుంది, నాయన నాకు ఒక కుమారుడు కలిగితే గనక అప్పచెప్తాను అంది. ఆ మాట ప్రకారం దేవుడు ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడిని ఎలా పెంచాలి? లోకరీతిగా పెంచాలా? దేవునికి అనుకూలమైన బిడ్డగా పెంచాలా? దేవునికి అనుకూలమైన బిడ్డగా పెంచాలి. ఎందుకంటే అతను ప్రతిష్ఠించిన తర్వాత అతను జీవితాంత కాలము దేవుని సన్నిధిలోనే పెరగాల్సి ఉంది. కాబట్టి దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మన పిల్లలు ఎక్కడ పెరగాలని కోరుకుంటున్నామో? రోడ్ల మీద, సినిమాల దగ్గర, షికార్ల దగ్గర, లేకపోతే విలువైన భవంతుల్లో పెరగాలని అనుకుంటున్నామా? లేదు, మన పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఉండాల్సింది. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి దేవుని సంబంధమైనటువంటి ప్రార్థన నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఆమెకు తెలుసు, నా కుమారుడు బ్రతికినంత కాలము దేవుని సన్నిధానంలో ఉండాలి అని కోరుకుంది. ఎంత మంచి కోరిక! దుష్టుడి చేతికి అప్పచెప్పడానికి ఆడు ఒప్పుకోలేదు, లోకములో తిప్పడానికి ఒప్పుకోలేదు, ఎక్కువగా గారవించను లేదు. కేవలం అతను దేవుని కుమారుడు, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా ఉండాలని కోరుకుంది. కాబట్టి ఆ తల్లి తన మోకరించిన ప్రతిసారి కూడా తన కుమారుణ్ణి దగ్గర చేర్చుకుని కుమారుణ్ణి కూడా తనతో పాటుగా మోకరింపజేసేది. అతి చిన్న వయసులోనే ప్రార్థన అనేది హన్నా తన కుమారుడికి నేర్పింది. దేవునికి స్తోత్రం. మనం అలా నేర్పుతున్నామా లేదా? చెప్పండి, అలా నేర్పుతున్నామా లేదా? ఎవరు చూడలేదురా, ఆ పక్క దొడ్లోకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చారా అంటున్నామా? చెప్పండి. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ దొడ్లో 2 కొబ్బరికాయలు పట్టుకొచ్చారా అంటున్నామా? వారు చూడలేదు కదా, వాళ్ళ దొడ్లో పళ్ళనదంతా పట్టుకొచ్చామంటున్నామా? వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు లాగేసుకుని మరి నేను లాక్కోలేదని అబద్ధం చెప్పమంటున్నామా? మన పిల్లల్ని ఈ విధంగా